నా పేరు గోపురావు. గ్రీన్ భద్రాద్రి గౌరవాధ్యక్షుడిగా నేను గత 12 సంవత్సరాలు బట్టి భద్రాచలంలో దాతల సహాయంతో సుమారు ఇప్పటివరకు 25,000 మొక్కలు అవెన్యూ మొక్కలు నాటడం జరిగింది. నిన్న రాత్రి మాకు శ్రీనివాస్ గారు, నా మిత్రుడు, గీతాంజలి ముందు ఒక 2 మొక్కలు నరికి పడేసినట్టుగా నాకు సమాచారం ఇచ్చారు. ఆ విషయంలో నేను మా మిత్రులందరినీ కూడా సంప్రదించాను. వాళ్ళందరూ కూడా రకరకాల కారణాల వల్ల వేరే ప్రాంతాల్లో ఉన్నారు. అయినా సరే నేను వచ్చి ఇక్కడ చూశాను. చూసిన వెంటనే నాకు ఈ 2 మొక్కలు నరికింది ఆ గీతాంజలికి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారని చెప్పి నేను వెంటనే ఆ గీతాంజలికి సంబంధించిన ఓనర్ కాల్ చేయడం జరిగింది. ఆ శ్రీనివాస్ నాతో మాట్లాడాడు. అతను కూడా జరిగిన దానికి పొరపాటు సార్ నాకు క్షమించండి, నేను అవసరమైతే అక్కడ 2 కొత్త మొక్కలు వేసి వాటికి కూడా రక్షణ చేస్తాను, నేను కూడా మొక్కల ప్రేమికుని, నా ముందు కూడా చూడ చాలా పూల మొక్కలు ఉన్నాయి, నేను ఆ విధంగా చేయలేదు సార్ అని చెప్పాడు. అయినా సరే ఆయన తప్పు తెలుసుకొని మొక్కలు నాటుతామన్నాడు. కాబట్టి మొదటిసారిగా మనము అతన్ని క్షమించాలా లేదని మా కమిటీ నిర్ణయిస్తుంది. అలాగే భద్రాచల వాసులందరూ కూడా తెలిసేపరిచేది ఏంటంటే, ఈ భద్రాచలంలో గ్రీన్ భద్రాచలం ద్వారా నాటిన ఏ మొక్కనైనా సరే ఎవరన్నా తీసివేస్తే వాళ్ళకి కఠిన శిక్షతో పాటు ఫైన్ కూడా వేయించే వరకు ఈ గ్రీన్ భద్రాది ఊరుకోదని ఈ విధంగా నేను భద్రాచల వాసులందరూ కూడా హెచ్చరిస్తున్నాను. ఇదే విషయాన్ని ప్రాజెక్ట్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్ గారికి, ప్లస్ గ్రామ పంచాయతీ, పోలీస్ స్టేషను, భద్రాచలంలో ఉన్న దీనికి సంబంధించిన ఫారెస్ట్ ఆఫీస్ అందరూ కూడా కంప్లైంట్ ఇస్తాము. మేము ఎవరిని కూడా వదిలిపోలేదు. ఏ ఒక్క మొక్కకి హాని జరిగినా కానీ మేము క్షమించమని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. అలాగే భద్రాచల వాసులందరూ కూడా మొక్కల ప్రేమికులు, మొక్కలు ప్రేమించి అవసరమైతే మా పర్మిషన్తో చిన్న ఏదైనా అడ్డు వస్తే చిన్న మండలు తీయాలి తప్ప మొక్కలు నరకడానికి వాటికి ఎటువంటి అధికారం లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న చట్టం ప్రకారము, పంచాయతీరాజులో ఉన్న చట్టం ప్రకారం కూడా ఒక్కొక్కరికి మొక్కలు నరికితే సంవత్సరం పాటు జైలు, 25,000 రూపాయలు ఫైన్ పడుతుంది. ఇదే విధంగా భద్రాచల వాసులందరూ కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఎవరు మొక్కలు నరికినా కానీ వాళ్ళకి శిక్ష తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.